రేడియో సిటీ 91.1 FM మాట్లాడుతున్నది ఖచ్చితంగా మన భారతదేశంలోనే లీడింగ్ క్యాన్సర్ ఎక్స్పర్ట్ డాక్టర్ లీడింగ్ రైట్ నౌ రేడియో సిటీ 91.1 FM మాట్లాడుతున్నది ఖచ్చితంగా మన రైట్ నౌ రేడియో సిటీ 91.1 FM మాట్లాడుతున్నది ఖచ్చితంగా మన భారతదేశంలోనే లీడింగ్ క్యాన్సర్ ఎక్స్పర్ట్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారితో రైట్ నౌ రేడియో సిటీ 91.1 FM మాట్లాడుతున్నది ఖచ్చితంగా మన భారతదేశంలోనే లీడింగ్ క్యాన్సర్ ఎక్స్పర్ట్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారితో వెరీ 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 గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అయితే డాక్టర్ గారు ఖచ్చితంగా ఇందాక మీరు విన్నారు, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ద్వారా మీ మాటల్లో లంగ్ క్యాన్సర్ గురించి స్పెషలీ. బట్ దానికన్నా ముందు మీ గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవి తెలుసుకుంటే ఐ థింక్ చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనేసి నా ఫీలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో, మీరు ప్రతిరోజు 25 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తారా? కార్లో మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డంబుల్స్ యూస్ చేస్తారా? ఐ మీన్ అండ్ యూ హ్యావ్ మీకంటూ సొంతంగా ఒక 10 ఫిట్నెస్ రూల్స్ పెట్టుకున్నారు. వాట్ ఈస్ దిస్? ఇంట్రెస్టింగ్ చెప్పండి సార్ ప్లీజ్. ఐ మీన్ యాజ్ వి గ్రో, మనం అంటే ఏజ్ వస్తున్న కొద్దీ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. Like right from my childhood, I was a volleyball champ and I represented Andhra Pradesh, the erstwhile Andhra Pradesh, which was Telangana and AP that time in national volleyball. So from that time, అప్పటి నుంచి ఫిట్నెస్ అనేది ఒక ప్యాషన్ లాగా ఉంది. బికాస్ ఫిట్నెస్ తోటి బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఎంత తక్కువ ఉంటే అంత డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత క్యాన్సర్ ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయవచ్చు. సో దట్స్ ద రీజన్ 30 నిమిషాలు డైలీ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందని ఈ విధంగా వచ్చామన్నమాట. సో మినిమం 10 కిలోమీటర్స్ అట్ ఎనీ కాస్ట్ సైక్లింగ్ చేయడం, 10 minutes యోగా చేయడం, అండ్ 10 minutes ఐ యూజ్ ఎ నైకీ యాప్ ఫర్ కోర్ ఎక్సర్సైజెస్. సో రూల్ ఆఫ్ 10 is 10 minutes cycling, 10 minutes of yoga, 10 minutes of Nike exercises. This I do daily. And weekend లో 25 to 50 kilometers పోతుంటాను. వావ్. And I travel a lot. Like for example, I go to Karimnagar to do some Arogyasri patients, cancer surgeries. They're free of cost. So అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రావెల్ లో ఎనీవే వీ హ్యావ్ టు బీ వేక్, అంటే అవేక్ ఉండాల్సి వస్తుంది. సో మీన్ వైల్ సమ్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్ ఐ డూ. ఇట్స్ ఎ సింపుల్ థింగ్ అండ్ నాట్ వెరీ దిస్ థింగ్, ద సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ జస్ట్ టు బి కీప్ ఫిట్ అండ్ బీ రెడీ ఫర్ ఎనీథింగ్. బట్ చాలా వండర్ఫుల్ అండి. ఇవన్నీ కూడా రెగ్యులర్ లైఫ్ లో అందరూ కూడా వాడేయచ్చు. ప్రత్యేకించి టైం కేటాయించకపోయినా మిస్ అయినా సరే ఈ రకంగా కూడా మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ అండి. ఖచ్చితంగా ఫాలో అవుతాను నేను కూడా. అయితే ఐ ఆల్సో న్యూ దట్ మా టీం నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ మీ గురించి తెలుసుకున్నాంలే. మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం అనేసి, యూ డూ స్పెండ్ సమ్ టైమ్ అండ్ వాటిని చాలా కేర్ గా చూసుకుంటారు అనేసి. అసలు ఈ లవ్ ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి? అంటే యూజువల్ గా ఆల్మోస్ట్ 8 o'clock నుంచి 6 o'clock వరకు హాస్పిటల్లో సర్జరీస్ చేసి దెన్ వెన్ వి గో బ్యాక్ నో కొంచెం రిలాక్సేషన్ అండ్ గో అవుట్. Especially the lower Necklace Road, I was introduced to a lot of these pets. There's a lot of pet exhibitions go on there. So akkada like puppies and all those things, I'm quite used to it. They give unconditional affection. One thing about puppies or this thing is without any conditions they give you affection. And the way they look at you, ante mana vibe chuddam cheyadam, it relaxes our mind. Hospital lo ante tension vachi, then just suddenly you see somebody smiling or just greeting us, no? It relieves our tension. That's the reason I have Master Christoph in our house, which is a small one, just 40 days old. And I have friend, Dr. Veterinary Doctor Navi, he keeps giving us. అమేజింగ్. అయితే అంటే జనరల్ గా పప్పీస్, పెట్స్ ఉంటే చాలా మంచిది అన్నారు. ఒక పేషెంట్ అంటే తన హెల్త్ రికవర్ అయ్యే స్టేజ్ లో కానీ లేదా ఇష్యూ ఏదైనా డీల్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పెట్స్ తో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందండి? ఓన్లీ ఈ కీమోథెరపీ, రేడియేషన్ తీసుకున్నప్పుడు కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి. సో పెట్స్ పెంచడం ఇస్ నాట్ సింపుల్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ చాలా కేర్ తీసుకోవాలి. హెయిర్ ఫాల్ అని అది అని ఐ డోంట్ అడ్వైజ్ దెమ్. ఇట్ ఈస్ బెటర్ మామూలుగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అప్పచెప్పి అది వచ్చినప్పుడు అది దాంతో కొంచెం సేపు యూ కెన్ ప్లే అరౌండ్. But maintaining a puppy is very tough. So once treatment ayyaka they can do that. And immunity low ఉన్నప్పుడు చేయకుండా ఉండడమే బెటర్ అండి. ఓకే. ఖచ్చితంగా దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ విషయం. అండ్ ఇంకొక విషయం నేను తెలుసుకున్నది,
ఎలా అండి అలా అన్ని ఫెయిత్స్ కి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తూ అసలు ఈ పద్ధతిని మీరు ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు? అసలు మీరు ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు ఈ పద్ధతిని? అంటే మీరు టెంపుల్ కి వెళ్తారు, మాస్క్ కి వెళ్తారు, చర్చిలకి వెళ్తారు, అండ్ యూ రెస్పెక్ట్ ఆల్ ద ఫెయిత్స్. దిస్ ఇస్ అమేజింగ్ అండ్ అమేజింగ్. ప్లీజ్ Yeah, టెల్ us. yeah, I'm born and brought up in Hyderabad, and my close friends are some Muslims, some Christians, all those things. So we are all, we never, మనకి ఎప్పుడు రీజన్ అని ఎప్పుడు డిస్క్రిమినేషన్ ఉండేది కాదు. వాళ్ళు నన్ను తీసుకెళ్లేవారు. సో అలా అలవాటైందండి. వీ హ్యాడ్ ఎ వెస్లీ చర్చ్ నియర్ బై అండ్ ఎ మాస్క్ నియర్ బై. సో యూజువల్లీ మెంటర్ గా సర్జరీస్ వెళ్తుంటాం, లైక్ కాశ్మీర్ కని, చెన్నై కని అలా వెళ్తుంటాం. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, ఇన్ ఎయిమ్స్, పీజీఐ. సో సర్జరీ అయ్యాక నెక్స్ట్ డే ఒక రోజు అలా చుట్టుపక్కల ఉన్న పయస్ ఫీల్డ్స్ అన్ని పోతుంటాం. ఐ ఫీల్ గాడ్ హెస్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ us ఈక్వల్లీ, అండ్ ఇట్ ఈస్ సమ్ పీపుల్ హూ యూజ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పసెస్. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ హ్యావ్ డిస్క్రిమినేషన్. దట్స్ మై ఎయిమ్. యూ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్. ఫ్యాంటాస్టిక్. నేను అప్పుడప్పుడు నా షోలో చెప్తుంటానండి, భగవంతుడు అడిగడికి మనతో మాట్లాడడానికి, మనకైనా హెల్ప్ చేయడానికి ఉండలేక ప్రతి ఇంట్లో అమ్మని పెట్టాడు అనేసి, ప్రాణాలు కాపాడడానికి, లాంగ్ లైఫ్ ఇవ్వడానికి డాక్టర్లు సృష్టించాడు అనేసి, ఆ పదం ఈ రోజు మీతో మాట్లాడుతుంటే చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది. అమేజింగ్. ఆల్రైట్, మీ గురించి తెలుసుకున్నాం అండ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఖచ్చితంగా చాలా విషయాలు అటు అటు హెల్త్ వర్క్ పరంగా కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, అండ్ ఇప్పుడు ఫెయిత్స్ గురించి కూడా బోల్డ్ విషయాలు అన్నిటిని కూడా ఇన్స్పైర్ అయ్యి మా డైలీ లైఫ్ లో మేము వాడుకోవచ్చు. అంత బ్రహ్మాండ విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ గురించి, అసలు వాట్ ఈస్ దిస్ లంగ్ క్యాన్సర్? యా, ఈ కోవిడ్ టైంలో అందరికీ లంగ్ గురించి చాలా వాట్సాప్ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. సో లంగ్ అనేది మనకు రెండు ఉంటాయండి, మామూలుగా ఛాతి లోపల ఉంటాయి, అండ్ 3 భాగాలు రైట్ లో, 2 భాగాలు లెఫ్ట్ లో ఉంటాయి అన్నమాట. సో లంగ్ ఈజ్ లంగ్ మనకి ఊపిరికి, మన రెస్ట్ ఆఫ్ ద బాడీకి మధ్యలో ఉండే ఫిల్టరేషన్ ఆర్గాన్, బేసికలీ ఊపిరితిత్తుల క్యాన్సర్. సో మనం పీల్చే గాలి, మన అలవాట్లు, స్మోకింగ్ కానీ ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ అవుతాయి. సో ఏ పొల్యూషన్ ఉన్నా, ఏ కెమికల్ పొల్యూషన్ ఉన్నా, ఏ స్మోకింగ్ ఉన్నా, ఏది ఉన్నా బాడీ అక్కడ ఆగిపోయి, అక్కడ పేరుకుపోయి, దట్ కెన్ లీడ్ టు క్యాన్సర్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ లంగ్ క్యాన్సర్. ఈ భాగాల్లో జరిగేది యూజువల్ గా హై పొల్యూషన్ ఉన్న చోట, హై స్మోకర్స్ ఉన్న చోట ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ లంగ్ క్యాన్సర్ కి ఏమైనా సైన్స్ ఉంటాయా? పలానా జరిగితే బాబు నువ్వు డాక్టర్ని కలవాలి అనేటువంటి, అలా మనం ఇంట్లో తెలుసుకునేటువంటిది ఏమైనా ఉన్నాయండి? యా, మామూలుగా 3 వారాల కంటే ఎవరికి దగ్గు వచ్చినా, అంటే పర్సిస్టెంట్ గా 3-4 వారాల కంటే ఎక్కువ దగ్గు వచ్చినా, తర్వాత స్ఫూటంలో బ్లడ్ చిట్స్ పడ్డా, వెయిట్ లాస్ ఉన్నా కానీ ఇమీడియట్ గా ఫ్యామిలీ డాక్టర్ కలిస్తే ఆ సిమ్టమ్స్, ఆ దగ్గు ఎలా ఉంది, అది బెటర్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరిగ్గా దాన్ని గుర్తుపడతారు. లేదంటే అందరూ దగ్గు వచ్చిందంతా కన్ఫ్యూజ్ అవుతారు. సో క్వాలిటీ, తర్వాత స్ఫూటమ్ అది ఎలా వచ్చింది అది చూసి మనం కొంచెం ఐడియా తీసుకురావచ్చండి. ఓకే. అయితే సార్, ఈ లంగ్ క్యాన్సర్ ఎవరికి ఎక్కువ, అంటే ఎలాంటి ఏజ్ గ్రూప్ కావచ్చు, ఎలాంటి జెండర్ కి ఎక్కువ? స్మోకింగ్ మెయిన్ కాజ్. మోర్ దెన్ 45 years 50 years వాళ్ళకి, మోర్ దెన్ 30 cigarettes per day or 1 pack of cigarettes per day అలా కంటిన్యూస్ గా యూజ్ చేసిన వాళ్ళకి, మోర్ దెన్ 15 years of smoking, అండ్ హెవీ పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో మాక్సిమం లంగ్ క్యాన్సర్ ఉంటాయి, ఎందుకంటే విపరీతంగా పొల్యూషన్, ఇండస్ట్రీస్ గ్రోత్ అవి ఉంటాయి. అండ్ ఇంకొకటి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అంటే సపోజ్ హస్బెండ్ స్మోక్ చేస్తే వైఫ్ కని, లేదా ఫ్రెండ్ స్మోక్ చేస్తే ఇంకో ఫ్రెండ్ కని, ఇది మెయిన్ కారణం. ఇది నిన్న వరల్డ్ క్యాన్సర్ డే రోజు అమెరికన్ క్యాన్సర్ డే చేసిన రికార్డ్స్ ప్రకారం ప్రతి నిమిషం 5 క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయి ప్రపంచంలో, అన్ని స్టాటిస్టిక్స్ తీసుకుంటే. సో పొల్యూషన్, స్మోకింగ్, అండ్ నాట్ ఓన్లీ ప్రైమరీ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, ఈ 3 కారణాలు మాక్సిమం కాజ్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్. సార్ మీరు చెప్పిన లిస్ట్ లో ఆ లాస్ట్ పాయింట్ ఏతుందో, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అది జరగకూడదనే కదా సార్? అండ్ మనకి గవర్నమెంట్ రూల్ పెట్టింది, పబ్లిక్ లో ఎవరు స్మోక్ చేయాలి. ఇస్ దట్ ద రీజన్? దట్ ఈస్ వెరీ గుడ్ రూల్. లెజిస్లేషన్ చేసిన గవర్నమెంట్ చేసిన మంచి రూల్ అది. యాక్చువల్ గా నేను 15 years బ్యాక్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ లో చూసేవాడిని స్మోకింగ్. ఈ మధ్య కాలంలో స్మోకింగ్ చాలా తగ్గింది. అఫ్ కోర్స్ టొబాకో చీవింగ్ పెరిగింది, బట్ స్మోకింగ్ చాలా మటుకు తగ్గిందండి. ఎక్సెప్ట్ కొరియా అండ్ చైనీ ఫ్యూ కంట్రీస్ లో, హాంకాంగ్ ఇలాంటి కంట్రీస్ లో తప్పితే ఇండియాలో చాలా తగ్గింది.
సో ఈ స్మోకర్ తో పాటు మనం ఫ్రెండ్స్ లాగా ఉంటే మనకు కూడా ఈ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్ గా అది ఇగ్నోర్ చేస్తారు. సో ఐ థింక్ డాక్టర్ గారు చెప్పిన ఈ మాట అర్థమైంది కదా. ఫ్రెండ్ హర్ట్ అవుతాడేమో పక్కన, లేకపోతే మా ఆయన ఏమైనా అనుకుంటాడేమో అలా అనుకొని దయచేసి మీరు దగ్గర ఉండకండి. ప్లీజ్ కొంచెం దూరంగా ఉండండి అలాంటివి జరిగేటప్పుడు. అండ్ ఇంకోటి సార్, ఇది ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్? అసలు ఎలా ఈ క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్? అంటే హెల్తీ లైఫ్ స్టైల్, పొల్యూషన్ వెరీ డిఫికల్ట్ అండి ఈ మధ్య కాలంలో. బట్ ఐ థింక్ కరోనా వలన చాలా నేర్చుకున్నాము. ఈ మాస్క్ పెట్టుకోవడం, మామూలుగా పబ్లిక్ లో తిరగడం వలన డెఫినెట్ గా పొల్యూషన్ తగ్గింది. అండ్ పొల్యూషన్ తగ్గించుకొని స్మోకింగ్ ఇవన్నీ కారణాలు తగ్గించుకొని ఆల్కహాల్ కూడా కొంచెం దోహదపడుతుంది. ఇవన్నీ తగ్గిస్తే కొంచెం ప్రివెంట్ చేయవచ్చు అండి. అండ్ సిమ్టమ్స్ అర్లీగా ఉన్నప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ ని దగ్గరికి వెళ్తే మనం స్టేజ్ 1, 2లో ఒకవేళ క్యాన్సర్ ని గుర్తిస్తే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. చాలా పేషెంట్స్ ఉన్నారు. కీమోథెరపీతో కానీ సర్జరీతో కానీ క్యూర్ చేసే అవకాశం చాలా ఉంది. అలాగే ఇందులో సబ్సెట్స్ ఉంటాయి. అంటే రెండు మూడు రకాల క్యాన్సర్స్ ఉంటాయి. అవి గుర్తిస్తే మనం టార్గెటెడ్ థెరపీ ద్వారా క్యూర్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు 90% క్యూర్ ఉండేది కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% కేసెస్ క్యూర్ అవుతున్నాయి. డాక్టర్ గారు, జనరల్ గా నాకు ఒక డౌట్. మామూలుగా ఒక 30 అలా ఏజ్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా వెళ్ళి కంప్లీట్ బాడీ చెక్ చేయించుకుంటా అంటారు కదా. అలా యూనో క్యాన్ పీపుల్ గో ఫర్ స్క్రీనింగ్? నాకు క్యాన్సర్ ఉందా చెక్ అలా చేసుకోవచ్చా, చేసుకోకూడదా? యా, ఊపిరితిత్తులు అంటే విమెన్ కి చాలా మంచి టెస్ట్లు ఉన్నాయి. మ్యామోగ్రామ్ కని, పాప్స్మియర్ కని, చాలా సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్. 1500 సినిమా టికెట్ అంత కాస్ట్ లో టెస్ట్ చేసేయచ్చు. కాకపోతే మెన్ లో లంగ్ క్యాన్సర్ కి సిటీ స్కాన్ చేస్తామండి. అంటే లో డోస్ సిటీ స్కాన్ అని స్పెషల్ సిటీ స్కాన్ ఉంటుంది. అందులో డోస్ తక్కువ ఇచ్చి స్క్రీనింగ్ సిటీ స్కానింగ్ చేస్తాం. కాకపోతే మాస్ లెవెల్లో స్క్రీనింగ్ వీలు కాదు. అంటే సిటీ స్కాన్ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. సో హై రిస్క్ పర్సన్స్, అంటే మోర్ దెన్ ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ పర్ డే, అండ్ ఫర్ ద లాస్ట్ 10 years పీపుల్ లివింగ్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ పొల్యూటెడ్ ఏరియాస్, సెకండ్ హ్యాండ్ స్మోకర్స్, వీళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మాత్రమే ఈ స్కాన్ చేస్తున్నాం. మాస్ లెవెల్లో స్క్రీనింగ్ లేదు లంగ్ క్యాన్సర్ కి. సో హై రిస్క్ వాళ్ళకి డెఫినెట్ గా లో డోస్ సిటీ స్కాన్ అనే పద్ధతి ద్వారా మనం డెఫినెట్ గా గుర్తించవచ్చు. క్యాన్సర్ త్వరగా గుర్తిస్తే కాస్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తగ్గుద్ది, పేషెంట్ కి క్యూర్ రేట్ పెరుగుతుంది, ఓవరాల్ గా గవర్నమెంట్ కూడా ఎకనామికల్. ఓకే, ఓకే, ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఈ కోవిడ్ సీజన్ ఏదైతే ఉందో ఈ టైంలో నేను వెళ్ళి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవచ్చా, లేదంటే మొత్తం ఈ పాండమిక్ సీజన్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేసి ఆ తర్వాత చూపించుకోవాలా అని కూడా ఒక సందేహం నిలబడి ఉంటుంది. వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్ కోవిడ్ అనేది కొత్త జబ్బు అండి. ఎవరికి వాట్సాప్ నాలెడ్జ్ తప్పితే యాక్చువల్గా సైంటిఫిక్ డేటా చాలా తక్కువగా ఉంది. సో ఇందులో ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంది. బట్ మేము కోవిడ్ టైంలో కూడా పనిచేసాము. సో అర్లీ కేసెస్ డిటెక్ట్ చేయడం తప్పు కాదు. కాకపోతే లంగ్ క్యాన్సర్ కి నేను అడ్వైస్ చేయను. బట్ వేరే క్యాన్సర్స్ కి లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కి, పాప్స్మియర్ కి డెఫినెట్ గా సింపుల్ టెస్ట్ ద్వారా కోవిడ్ ఫ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి కొన్ని, అక్కడికి వెళ్ళి చేయించుకుంటే డెఫినెట్ గా క్యూర్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఈ స్క్రీనింగ్ చేయకపోవడం వలన స్టేజ్ అడ్వాన్స్ అయ్యి క్యూర్ రేట్స్ తగ్గిపోయి ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయ్యి కాస్ట్ పెరిగిపోయి క్యూర్ కాకుండా ఉంటుంది. సో కొన్ని క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కి, యూట్రస్ క్యాన్సర్ కి, వీటికి డెఫినెట్ గా నేను అడ్వైస్ చేస్తాను స్క్రీనింగ్, కోవిడ్ ఉన్నా లేకున్నా. అండ్ అందులో ఇండియాలో ఇన్ఫెక్టివిటీ చాలా తక్కువ ఉందండి కోవిడ్ కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్ లో. సమ్హౌ గాడ్ హెస్ బిన్ హెల్ప్ఫుల్ టు ఇండియా. సో జబ్బుతోటి ప్రాణ నష్టం కూడా తక్కువ ఉంది, ఇన్ఫెక్టివిటీ కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఒక రూమ్ లో 5 ఉంటే ఒకరికొకరికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. సో స్క్రీనింగ్ నా ఉద్దేశంలో స్టాప్ చేయకూడదు. ఓకే, అయితే దీనికి ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయండి లంగ్ క్యాన్సర్? యా, అంటే ఇది క్యాన్సర్ అయ్యాక ఫస్ట్ మనం పెట్ స్కాన్ చేస్తామండి. అంటే పెట్ స్కాన్ అంటే మొత్తం టోటల్ బాడీ స్కాన్, తల నుంచి కాలు వరకు స్కాన్
బాడీ మొత్తంకి నిర్మూలించడానికి కీమోథెరపీ ఇస్తాం. జనరల్ గా ఫస్ట్ స్టేజ్ లో సర్జరీ చేయొచ్చు. సర్జరీ కూడా మనం మొత్తం పెద్ద కోత కాకుండా చిన్న కోతతో రోబోటిక్ సర్జరీ కానీ వ్యాట్ సర్జరీ కానీ చేయొచ్చు. అలా స్టేజ్ 1, 2లో సర్జరీ చేసి మనం టెస్ట్ పంపుకోవచ్చు. ఒకవేళ స్టేజ్ 3 ఉన్న పేషెంట్స్ నిరుత్సాహపడకూడదు. వాళ్ళకి కూడా మనం మొదలు కీమోథెరపీ ఇచ్చి ఆ సైజ్ తగ్గాక మనం సర్జరీ చేసి తీసేయవచ్చు. అలాగే కొన్ని స్టేజ్ 4 కూడా చూసాను నేను 5-6 ఇయర్స్ బ్యాక్ కొంతమంది చూశాను. టార్గెటెడ్ థెరపీ అనే కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. ఈ ట్రీట్మెంట్ ద్వారా స్టేజ్ 4 ఉన్న వాళ్ళు కూడా అలా మెయింటైన్ అవుతున్నారు. సో ఆంకాలజిస్ట్ కని మల్టీ డిసిప్లినరీ యూనిట్ కని వెళ్తే స్టేజ్ చేసి స్ట్రాటిఫై చేసి పర్సనలైజ్డ్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ గా మనం మంచిగా చేయొచ్చండి. ఓకే, అయితే ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న డాక్టర్ గారు. ఇది చాలా మంది అంటుంటారు, వాళ్ళు ఎవరో అన్నారు అనేసి ఇంకా చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. యూ బీయింగ్ ద లీడింగ్ డాక్టర్ అండ్ ది క్యాన్సర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియా, దిస్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే ప్రాబ్లీ చాలా మంది మనసు రిలీఫ్ అవుతాము. ఈ క్యాన్సర్ అంటే ఈ జబ్బు కన్నా ఈ ట్రీట్మెంట్ ఏదైతుందో అది చాలా ట్రమాటిక్ అనేసి చాలా మంది అంటుంటారు. ఇది స్ప్రెడ్ ఒకటి అవుతూనే ఉంది. సో ఈ స్ప్రెడ్ కు ఫుల్ స్టాప్ ఉందా లేదా మీరేమంటారు? లేదండి, ఫుల్ స్టాప్ ఉందండి. క్యాన్సర్ ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో 90 to 95% కేసెస్ క్యూర్ అవుతున్నాయి. కాకపోతే 6 నెలల నుంచి 8 నెలల ట్రీట్మెంట్ జరగవచ్చింది. సో ఇలాగే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 1, 2లో ఉన్న వాళ్ళు మోర్ దెన్ 10 years ఉంటున్నారు. డెఫినెట్ గా టీమ్ ఉన్న చోట అంటే సర్జన్, రేడియేషన్, కీమోథెరపీ అందరూ ఉన్న చోట వెళ్తే ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఒకసారి మిస్టేక్ జరిగితే తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్. అందరూ కలిసి ఉన్న చోట వెళ్ళి ఈ జబ్బుకి స్టేజ్ 1లో ఉంది, దీనికి సర్జరీ చేయాలి, ఇది స్టేజ్ 3లో ఉంది, దీనికి కీమోథెరపీ చేయాలి, అలా మనం డివైడ్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్ గా క్యూర్ అయ్యే అవకాశం మోర్ దెన్ 80% ఉంటుంది. ఓకే, సో ట్రీట్మెంట్ చాలా కష్టమైంది ఈ డిసీజ్ కన్నా అనేటువంటి ఒక అపోహని తొలగించేయచ్చు. వెరీ క్లియర్. ఓకే, ఎఫెక్ట్స్ ఒక హెయిర్ లాస్ ఉంటుంది. ఆ హెయిర్ లాస్ కూడా ప్రతి హాస్పిటల్లో కాస్మెటాలజిస్ట్ కూడా ఉంటారు. మాకు తెలిసిన పేషెంట్స్ దే గో ఫర్ ద పార్లర్ అండ్ దే గెట్ విగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ దే ఇన్స్పైర్ అదర్ పేషెంట్స్. జస్ట్ ఫర్ 6 months, అంటే 6 నెలలు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో అదొక సైడ్ ఎఫెక్ట్ తప్పితే మిగతా అన్ని డాక్టర్ కంట్రోల్ చేయగలుగుతారండి. బ్లడ్ ఫాల్ కానీ ఇంకా వేరే అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సార్, ఈ వ్యాట్స్ అంటే ఏంటండి? వ్యాట్స్ అంటే మామూలుగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ మేము ఉస్మానియా అక్కడ ఉన్నప్పుడు మామూలుగా ఇలా ఓపెన్ చేసేవాళ్ళం అండి సర్జరీకి, ఆపరేషన్ చేయడం. లేదంటే ఇక్కడ పెద్దగా కట్ చేసేవాళ్ళం ఆల్మోస్ట్ 10 centimeters. అయితే ఈ పట్టెలు దగ్గర ఉంటాయి. సో అవి సపరేట్ చేస్తే పేషెంట్ కి పోస్ట్ ఆఫ్ పెయిన్ అవ్వడము, తర్వాత హీలింగ్ లేకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 5 millimeters కానీ 8 millimeters కానీ చిన్న కెమెరా లోపల పంపిస్తాం. ఒక చిన్న రాడ్ కెమెరా ద్వారా 3-dimensional కెమెరా పంపించి దాంతో మనం సర్జరీ చేస్తాం. అంటే 4 arms లోపల పెట్టి వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అంటారు దీన్ని. సో ఇలా లోపల పెట్టి మనం ఆ క్యాన్సర్ కణాలన్నీ మన కంటి కంటే కూడా 5 to 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది వాటికి. సో స్ట్రక్చర్స్ అన్ని క్లియర్ గా కనబడతాయి. బ్లీడింగ్ ఉన్నా ఏమున్నా ఈజీ కంట్రోల్ చేయొచ్చు. అలాగే స్ప్రెడ్ ఉన్న భాగాలు అంటే లింఫ్ నోడ్స్ అవి కానీ మనం ఈజీగా తీయవచ్చు. అవన్నీ ఈ సర్జరీ అంతా మనము ఆ వ్యాట్స్ ద్వారా చేసేసి మనము ఓపెన్ సర్జరీ లాగానే మొత్తం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే పేషెంట్ ఫాస్ట్ గా డిశ్చార్జ్ అవుతారు అండ్ వర్క్ కూడా తొందరగా వెళ్తారండి. అంటే ఫాస్టర్ రిటర్న్ టు వర్క్ అన్నమాట. ఇవి అడ్వాంటేజెస్. ఓకే 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 డాక్టర్ గారు, ఇందాక నాకు తెలిసిన కొన్ని అపోహలు ఏవైనా అడిగాను, మీరు చెప్పారు. మాకు తెలియదు కానీ మీరు చాలా మంది పేషెంట్స్ ని కలుస్తుంటారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసి హ్యాపీగా లైఫ్ ముందుకు వెళ్తుంటుంది. సో వాళ్ళ నోట మీరు విన్న మిత్స్ ఏంటి లంగ్ క్యాన్సర్ గురించి? నంబర్ 1 ఈజ్ నేను స్మోక్ చేయట్లేదు, నాకు రాదు, అది దట్ ఈస్ రాంగ్. అంటే పొల్యూషన్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ సమ్ టైమ్స్ పెస్టిసైడ్స్ అండి, అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేయాలి. ఈవెన్ పెస్టిసైడ్స్ కెన్ కాజ్ లంగ్ క్యాన్సర్. అండ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆల్వేస్ అవాయిడ్. అంటే సంబడి స్మోకింగ్, ఆస్క్ దెమ్ టు గో అవుట్, లెట్ దెమ్ డూ ఎల్స్వేర్ ఇఫ్ దే డోంట్ లిసన్ టు యూ. సెకండ్ థింగ్ కౌన్సిలింగ్. సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఉంది, ఏం కాదు, నాకు ఏం రాదు, అలా ఉండకూడదు. సో హెల్త్ ప్రివెన్షన్ లో ఒకటి మిత్ అది, నాకు అలవాటు లేవు, నాకు రాదు అనేది, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సెకండ్ థింగ్ కీమోథెరపీ అంటే చాలా సఫర్ అవుతారు, బ్లడ్ పడిపోతుంది, అది అలా ఏం ఉండదు.
సో డెఫినెట్ గా కీమోథెరపీ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ హెయిర్ లాస్ టెంపరీ, అది టెంపరీ. సో షుడ్ నాట్ వర్రీ అబౌట్ దాట్. అంటే హెయిర్ లాస్ అవుతుంది, వామిటింగ్ అనేది ఏమి ఉండదు. చాలా టాబ్లెట్స్ ఉంటాయి. చాలా పేషెంట్స్ మాకు నాజియా ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, మేము తీసుకోమంటారు. అలా ఏమి ఉండదు. దర్ ఆర్ టాబ్లెట్స్ అవి అవైలబుల్ ఉన్నాయి, వాటి ద్వారా చేయొచ్చు. ఫోర్త్, టార్గెటెడ్ థెరపీ. టార్గెటెడ్ థెరపీ అంటే అది చాలా మంది లేజర్ తో కొడతారు లేదా రేడియేషన్ ఇలా చేస్తారు అనుకుంటారు. టార్గెట్ థెరపీ ఈజ్ సింపుల్ డ్రగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్మీ కార్టర్ స్టేజ్ 4లో మెల్నోమా లంగ్స్ కి అంతా స్ప్రెడ్ అయ్యి వచ్చాడు. ఈ స్టిల్ అలైవ్ బికాస్ ఇన్నోవేటివ్ టార్గెటెడ్ థెరపీ ఆయనకి ఇచ్చారు. అండ్ ఆల్ దోస్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా ఆల్సో. సో టార్గెట్ థెరపీ అంటే కూడా భయపడకూడదు ఈ ట్రీట్మెంట్ లో. రేడియేషన్ కూడా ఇస్తే ఏమో అవుతుంది అనుకుంటారు. రేడియేషన్ కూడా మనము జస్ట్ జబ్బుకే డోస్ ఇచ్చి మిగతా భాగాలకు ఇవ్వకుండా స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో బెస్ట్ ఏంటంటే మల్టీ డిసిప్లినరీ యూనిట్ ఉన్న చోట పోయి ఆ డాక్టర్ తోటి అడగాలి. అండ్ వాళ్ళకు కన్విన్స్ కాకపోతే ఇంకో హాస్పిటల్ పోయి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ గా క్యూర్ అవుతాయండి. అంతేకాని మనం ఆలోచించుకొని అందులోనే భయపడి పోకూడదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది సీనియర్స్ కూడా స్టేజ్ 4లో కూడా ఆఫ్టర్ 5 years దే స్టిల్ అలైవ్. సో వి షుడ్ నాట్ గెట్ డిప్రెస్డ్. నో వన్ షుడ్ గెట్ డిప్రెస్డ్. బీ పాజిటివ్ అండ్ గెట్ ట్రీటెడ్. అయితే డాక్టర్ గారు ఎందరో ప్రాణాలు కాపాడుంటారు, హోప్ ఇచ్చుంటారు లైఫ్ కి. అయితే ఎవరైనా ఒకరో ఇద్దరో అంటే వారి సక్సెస్ స్టోరీని చూసి మీరు మనసు దగ్గర పెట్టుకుని గుర్తుంచుకొని ఉంటారు కదా, అలాంటి ఒకటి రెండు ఇన్స్పైరింగ్ స్టోరీస్ మాకు చెప్తారు. వన్ ఆఫ్ మై టీచర్ అండి, అంటే ఉస్మానియాలో నాకు టీచర్, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నప్పుడు నాకు టీచర్ ఉండేవాడు. సడన్ గా ఒక రోజు వచ్చేసి యూ డూ సర్జరీ ఫర్ మీ అన్నాడు. అంటే సార్ మీకేం చేస్తాము అంటే డోంట్ నో ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్ అంటే అప్పుడు నేను థొరకోస్కోప్ చేశాను. ఆయనకు హార్ట్ మీద, తర్వాత లంగ్స్ మీద అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉంది స్టేజ్ 4. కానీ అప్పుడు మేము బయాప్సీ చేసి స్పెషల్ టార్గెటెడ్ థెరపీ అనే డ్రగ్స్ కోసము యుఎస్ కి శాంపుల్ పంపించాము.